బ్రేకింగ్ న్యూస్ కవితకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు బెయిల్ మంజూరైంది. మార్చి 15వ తారీఖున కవిత అరెస్ట్ అయ్యారు. ఈడీ సిబిఐ కేసుల్లో మార్చి 15వ తారీఖున కవిత అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఈరోజు కవితకు బెయిల్ వచ్చింది. వాదోపవాదనలు జరిగాయి. అడిషనల్ సోలిసిటర్ జనరల్ కూడా ఇందులో వాదనలు వినిపించారు. అలాగే కవిత తరపు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ కేసులో కవితకు బెయిల్ మంజూరైనట్టుగా తెలుస్తోంది. ఈడీ సిబిఐ రెండు కూడా కేసులు నమోదు చేశాయి. ఈడీ సిబిఐ రెండు సంస్థలు కూడా ఏజెన్సీలు కూడా కవితను అరెస్ట్ చేశాయి. కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. అయితే ఈడీ కేసులో కవితకు బెయిల్ మంజూరైంది. ఇప్పుడే సుప్రీంకోర్టులో ఆర్డర్స్ ప్రొనౌన్స్ చేశారు. కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు విన్న సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది, ఆర్డర్స్ జారీ చేసింది. లిక్కర్ స్కామ్లో కవితకు బిగ్ రిలీఫ్ దొరికింది. ఇప్పటికే మనీష్ సిసోడియా ఈ కేసులో అరెస్ట్ అయి బెయిల్పై విడుదలయ్యారు. ఆ టర్మ్స్ కూడా కవితకు వర్తిస్తాయి అంటూ వాదించారు. 165 రోజులు కవిత జైల్లోనే ఉన్నారు. కవితను ఈడీ హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకుని వెళ్ళింది. తిహార్ జైల్లో కవిత రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పుడు 165 రోజుల తర్వాత కవితకు ఈడీ కేసులో బెయిల్ మంజూరైంది. సిబిఐ కేసుకు సంబంధించి కూడా ఇంకా వివరాలు రావాల్సి ఉంది. మనీష్ సిసోడియాకు ఈ కేసులో బెయిల్ మంజూరు చేశారు. మనీష్ సిసోడియాకు ఏ షరతులు అయితే వర్తిస్తాయో, ఏ రూల్స్ అయితే వర్తిస్తాయో కవితకు కూడా అవే రూల్స్ వర్తిస్తాయి అని కవిత తరపు న్యాయవాదులు చెప్పారు. దీంతో కవితకు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది కోర్టు. జస్టిస్ గవాయ్ కూడా వాదనలు విన్న తర్వాత, ఇందులో ఇరు వర్గాల వాదనలను విన్న తర్వాత ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 165 రోజులుగా కవిత జైల్లోనే ఉన్నారు. అయితే ఈడీ సిబిఐ తరపు న్యాయవాదులు, ఈడీ సిబిఐ ఇప్పటి వరకు వాదిస్తూ వచ్చింది కవితకు బెయిల్ మంజూరు చేయొద్దు, కవితకు బెయిల్ మంజూరు చేసినట్లయితే ఈ కేసులో సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉంటుంది అంటూ బెయిల్ మంజూరు చేయొద్దు అంటూ ఈడీ సిబిఐ కూడా వాదించింది. కానీ ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత 165 రోజుల పాటు కవిత జైల్లో ఉన్నారు. అండ్ సాక్షులను ప్రభావితం చేస్తారు అనే దానికి సంబంధించి ఈడీ సిబిఐ స్పష్టమైనటువంటి ఆధారాలు కూడా చూపించలేకపోవడంతో వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. అండ్ చాలా విషయాలు కూడా కవిత కేసుకు సంబంధించి ఫోన్ల ట్యాంపరింగ్ దగ్గర నుంచి ఫోన్లను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు అంటూ ఈ వివరాలన్నీ కూడా ధర్మాసనం ముందుంచే ప్రయత్నం చేసింది ఈడీ. అయితే ఈ వాదనలు విన్న తర్వాత ప్రస్తుతం కవితకు బెయిల్ మంజూరు చేస్తూనే ధర్మాసనం తీర్పునిచ్చింది. 165 రోజులుగా కవిత తిహార్ జైల్లోనే ఉన్నారు. ఒక పక్క ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. 493 మంది విట్నెస్ని ప్రశ్నించారు కూడా, అలాగే కొన్ని ఆధారాలు కూడా సమర్పించారు. వీటన్నిటినీ పరిశీలించిన తర్వాత ఈడీ కేసులో కవితకు బెయిల్ మంజూరైంది. సిబిఐ కేసులో కవితకు బెయిల్ మంజూరు కాలేదు. ఇంకా ఈడీ కేసులో మాత్రమే బెయిల్ మంజూరైతే కవిత బయటకు రావడానికి అవకాశం ఉండదు. సిబిఐ కేసులో కూడా బెయిల్ మంజూరైతేనే కవిత బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. ఈడీ సిబిఐ రెండు కూడా కవితను అరెస్ట్ చేసిన నేపథ్యంలో రెండు ఏజెన్సీలు కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్పై విచారణ జరుపుతున్న నేపథ్యంలో రెండు కేసుల్లో బెయిల్ వస్తే మాత్రమే కవితకు పూర్తిగా బెయిల్ వచ్చే బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈడీ కేసులో మాత్రమే బెయిల్ వచ్చిన నేపథ్యంలో సిబిఐ కేసులో బెయిల్ రాకపోతే కవిత ఇంకా జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం ఈడీ కేసులో వాదనలు ముగిశాయి. కవిత రెండు కేసుల్లోనూ బెయిల్ కావాలి అని కోరుతూ పిటిషన్ మూవ్ చేసుకున్నారు సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. సిసోడియాకి ఇచ్చినట్లే కవితకు కూడా బెయిల్ ఇవ్వాలి అంటూ ముకుల్ రోహిత్కి వాదనలు వినిపించారు. కవిత ఎక్కడికి పారిపోరు, కవిత ఎమ్మెల్సీగా ఉన్నారు, మాజీ ఎంపీ కూడా అంటూ ముకుల్ రోహిత్కి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. కవిత తండ్రి మాజీ ముఖ్యమంత్రి, సోదరుడు మాజీ మంత్రి అంటూ ముకుల్ రోహిత్కి వాదనలు వినిపించారు. సో మొత్తం ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ఈడీ
కవిత తరపు న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత సిబిఐ కేసులో కాదు, ఈడీ కేసులో మాత్రమే బెయిల్ మంజూరైంది. ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మా ప్రతినిధి రామకృష్ణ మనకి అందుబాటులో ఉన్నారు. రామకృష్ణతో మాట్లాడదాం. రామకృష్ణ ప్రస్తుతం సుప్రీంకోర్టు దగ్గరే ఉన్నారు. రామకృష్ణ, కవితకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ధర్మాసనం ఎటువంటి షరతులు విధించింది? ఈడీ సిబిఐ కేసులో వచ్చిందా, ఈడీ కేసులో మాత్రమే వచ్చిందా? ప్రస్తుతానికైతే ఈడీ కేసులో మాత్రమే బెయిల్ వచ్చింది. కవితకి దాదాపు గంటన్నర పాటు కూడా వాదనలు జరిగాయి. ఈ లిక్కర్ స్కామ్ లో కవితకు ఊరట లభించింది కొంతవరకు అని చెప్పాల్సి. ఎందుకంటే గతంలో కూడా చూసుకున్నట్టుగా ఈడీ కేసులోనే అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ ఇచ్చారు, సిబిఐ కేసులో ఇవ్వలేదు. సిబిఐ కేసులో బెయిల్ రాకపోవడం వల్ల అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు కూడా జైల్లోనే ఉన్నారు, బయటకు రాలేదు. 2 కేసుల్లో కూడా బెయిల్ వస్తేనే బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒక కేసులో బెయిల్ వచ్చి ఒక కేసులో బెయిల్ రాకపోతే బయటకు వచ్చే అవకాశమే లేదు. ఇది ఈడీ కేసులో కూడా రావాలి, సిబిఐ కేసులో కూడా రావాలి. 2 కేసుల్లో కూడా బెయిల్ రావాల్సి ఉంది. ముకుల్ రోహిత్కి కవిత తరపున గంటన్నర పాటు వాదనలు వినిపించారు. మరి కవిత ఎలాంటి స్కామ్స్ కి పాల్పడలేదు, కవితకి బెయిల్ ఇవ్వాలి, ఆమె అనారోగ్య కారణాలు, అన్ని రకాల వాదనలు వినిపించారు. వినిపించిన తర్వాత ఈడీ కేసులో బెయిల్ ఇవ్వడం జరిగింది. కింద కోర్టు, హైకోర్టు తీర్పును కూడా సుప్రీంకోర్టు తప్పుపట్టింది. మరి ఇంకొక విషయం కూడా కోర్టు చెప్పింది ఏంటంటే మనిషికి జీవించే హక్కు ఉంది కాబట్టి దాన్ని కాలం రాయకూడదని కూడా కోర్టు చెప్పడం జరిగింది. మరి ఈ అన్నిటి నేపథ్యంలో కవితకు కొంత ఊరట లభించింది అని చెప్పొచ్చు. మరి సిబిఐ కేసులో కూడా బెయిల్ రావాలి. మరి సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది, ఈడీ కూడా కౌంటర్ దాఖలు చేసింది. ఇద్దరు కౌంటర్ దాఖలు చేశారు. వాటిని పరిశీలించిన తర్వాత ఈడీ కేసులో బెయిల్ ఇవ్వడం జరిగింది. మరి సిబిఐ కేసులో కూడా బెయిల్ రావాల్సి ఉంది. సిబిఐ కేసులో కూడా బెయిల్ వస్తేనే కవిత బయటకు వచ్చే అవకాశం ఉంది. సిబిఐ కేసులో బెయిల్ రాకపోతే కవిత బయటకు వచ్చే అవకాశం అయితే లేదు. ఇదే అంశానికి సంబంధించి గతంలో కూడా చూసుకున్నట్టయితే మనకి అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఈడీ కేసులో బెయిల్ వచ్చింది, సిబిఐ కేసులో బెయిల్ రాలేదు. 2 కేసుల్లో కూడా బెయిల్ రావాల్సి ఉంది. వస్తేనే జరిగే ఈ విడుదలకు అవకాశం ఉంది, లేదంటే విడుదలకు అవకాశం లేదు. సిబిఐ కేసులో ఎప్పుడు వాదనకు వచ్చే అవకాశం ఉంది? 2 కేసులను కవిత బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకున్నారుగా. 2 కేసుల్లో బెయిల్ పిటిషన్ చేశారు. మరి ఈడీ సిబిఐ వాదనలు కూడా వినాలి. సిబిఐ వాదనలు విన్న తర్వాత ఆ కేసులో కూడా బెయిల్ వచ్చేస్తే ఆమె ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకల్లా బెయిల్ గాని రాగలిగితే మాత్రం సాయంత్రం 5 గంటలకి ఆమె తిహార్ జైలు నుంచి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. మరి సిబిఐ వాదనలు కూడా వింటారు. సిబిఐ వాదనలు విన్న తర్వాత అక్కడ కూడా బెయిల్ వాదనలు కూడా ఈ రోజే వినబోతున్నారా రోహిత్? సిబిఐ వాదనలు కూడా ఈ రోజే వినబోతున్నారా? సిబిఐ వాదనలు కూడా వింటున్నారు, సిబిఐ వాదనలు కూడా వింటారు. మరి సిబిఐ వాదనలు విన్న తర్వాత సిబిఐ వాదనలు అలాగే కవిత లాయర్ల వాదనలు, ముఖ్యంగా ముకుల్ రోహిత్కి ఏ రకంగా వాదిస్తారని చూడాలి. ఎందుకంటే ఈడీ కేసు విషయంలో ముకుల్ రోహిత్కి చాలా స్ట్రాంగ్ గా వాదించిన నేపథ్యంలోనే ఈ రోజు కవితకు బెయిల్ వచ్చిందని చెప్పాలి. అంటే ఈడీ కేసులో రామకృష్ణ, ఈడీ కేసులో కవితకు బెయిల్ రావడంలో ప్రధాన పాత్ర ఆమె ఆరోగ్యం క్షీణిస్తోంది అన్న విషయం పైన ఆరోగ్య కారణాల రీత్యా ఇచ్చారా, లేదంటే ఇతరత్ర కారణాల రీత్యా ఇచ్చారా? అన్ని కారణాలు పరిగణలోకి తీసుకున్నారు. ఆరోగ్య కారణాల రీత్యా ఇచ్చినట్లయితే సిబిఐ కేసులో కూడా బహుశా బెయిల్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇతరత్ర ఫ్యాక్టర్స్ కనుక ఉన్నట్లయితే సిబిఐ వాదనలతో కోర్టు ఏకీభవించినట్లయితే మళ్ళీ సిబిఐ కేసులో రాకపోతే అరవింద్ కేజ్రీవాల్ లాగా కవిత మళ్ళీ మరికొన్నాళ్ళు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అదే చెప్పాను నేను స్టార్టింగ్ లో కూడా అదే చెప్పాను. అరవింద్ కేజ్రీవాల్ కి ఎలా వచ్చిందో ఒక కేసులో బెయిల్ వచ్చింది, ఈడీ సిబిఐ రెండింటిలో కూడా బెయిల్ రావాలి. రెండింటిలో రాకపోతే బయటకు వచ్చే అవకాశం అయితే లేదు. రెండింటిలో రాకపోతే వస్తేనే బయటకు వస్తారు. ఈడీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కూడా బెయిల్ వచ్చింది, సిబిఐ కేసులో బెయిల్ రాలేదు. అందువల్ల అరవింద్ కేజ్రీవాల్ జైల్లోనే ఉన్నారు. మరి అదే విధంగా సిబిఐ కేసులో ఇప్పుడు కవిత సిచ్యువేషన్ కూడా అలా అయిపోయింది. మీకు చూసారా, లిక్కర్ స్కామ్ లో మనీష్ సిసోడియా 17 నెలల తర్వాత బయటకు వచ్చారు. అలాగే అభిషేక్ బోయినపల్లి బయటకు వచ్చారు. అలాగే ఇంకా ఎంపీ సంజయ్ సింగ్ కూడా బయటకు వచ్చింది. సుప్రీం కోర్టు ఇంటర్వ్యూన్ కావడం వల్ల సుప్రీం కోర్టు వల్లే బయటకు రావడం జరిగింది. సుప్రీం కోర్టు తీర్పు వల్లే బయటకు రావడం జరిగింది. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కూడా సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చిన కింద కోర్టులు ఏవి, లోవర్ కోర్టు ఇవ్వలేదు, రెవెన్యూ కోర్టు ఇవ్వలేదు, హైకోర్టు ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు. సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చింది. మిగతా అందరూ ఎవరైతే నిందితులు ఉన్నారో అందరికీ కూడా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటారో అందరూ కూడా సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తీసుకున్నారు. ఇప్పుడు కవితకు కూడా ఆ సుప్రీంకోర్టు నుంచే బెయిల్ వచ్చింది. మరి ఈడీ కేసులో బెయిల్ వచ్చింది, ఇంకా సిబిఐ కేసులో బెయిల్ రావాలి. మరి దీని మీద కూడా వాదనలు వింటారు. వాదనలు విన్న తర్వాత అది కూడా అయిపోతే ఇక ఈ రోజు మధ్యాహ్నం కల్లా అది కూడా విచారణ కూడా పూర్తి అయితే మాత్రం మధ్యాహ్నానికి బెయిల్ వచ్చే 2 కేసుల్లో కూడా బెయిల్, ఇంకో కేసులో కూడా బెయిల్ వచ్చే బెయిల్ ఆర్డర్ ని కొంత ఇన్ఫర్మేషన్ అందుతోంది రామకృష్ణ. ఈడీ సిబిఐ కేసుల్లో బెయిల్ వచ్చిందని ఇన్ఫర్మేషన్ అందుతోంది. ఒక్కసారి దానికి క్లారిటీ తీసుకుంటారా?
ఇక లాయర్లు బయటకు వస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా ఈ విచారణ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది సర్వోన్నత న్యాయస్థానం. మరి సిబిఐ కూడా దాఖలు చేసింది ఒకటే, ఈడీ దాఖలు చేసింది ఒకటే. ఎందుకంటే వాదన కేసు ఫీజు ఒకటే కేసు, ఇద్దరు దర్యాప్తు సంస్థలు రెండైనప్పటికీ కూడా ఇంకా మరి ఈ దీనికి సంబంధించి ఈడీ గాని సిబిఐ గాని విచారణ ఆలస్యం చేయడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. మరి ఇక దీంతో ఈ కవితకి సంబంధించిన అనేక కీలక అంశాలను సిబిఐ ఎక్కువగా ఫోకస్ చేసింది ఈడీ కంటే కూడా. అందుకే ఆ కేసుకి సంబంధించి కొంత విచారణ జరుగుతుంది. మరి ఆ కేసుకి సంబంధించి కూడా బెయిల్ వచ్చేసినట్టుగైతే మాత్రం బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి సిబిఐ ఈ కేసుకి సంబంధించి కూడా వాదనలు వింటున్నారు. సిబిఐ కేసుకి సంబంధించిన వాదనలు కూడా కంప్లీట్ అయిపోతే ఇక బయటకు కవిత మధ్యాహ్నంకి ఆర్డర్ వచ్చేస్తుంది. ఆ కేసులో కూడా రెండింటిలో కూడా బెయిల్ వచ్చేస్తే మాత్రం ఆమె సాయంత్రానికి కోర్టు తిహార్ జైలు నుంచి రిలీజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే సిఈడి వాదనలు డిఫరెంట్ గా ఉన్నాయి, సిబిఐ వాదనలు డిఫరెంట్ గా ఉన్నాయి. ఈ సిబిఐ వద్ద ఎక్కువ ఎవిడెన్స్ ఉంది. సిబిఐ చాలా ఎవిడెన్స్ ని కలెక్ట్ చేసింది, వీడియో ఎవిడెన్సెస్ ని కూడా తీసుకొచ్చి కోర్టు ముందు పెట్టింది. అయినప్పటికీ కూడా ఇక్కడ విషయం ఏంటంటే 90% దర్యాప్తు అనేది పూర్తి అయిపోయింది. 90% దర్యాప్తు పూర్తి కూడా ఆమె ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఇక ఆమె ఎలాంటి కేసుకు సంబంధించి ఎలాగా ఇన్వాల్వ్ అయ్యి దాన్ని పక్కదో పట్టించే అవకాశం లేదు అనే అంశాన్ని ఇక ఈ ధర్మాసనం వింది. మరి ఈ నేపథ్యంలోనే ఇక దీనికి సంబంధించి నిర్ణయం అయితే తీసేసుకుంది. ఈడీకి సంబంధించి మరి సిబిఐకి సంబంధించిన వాదనలు కూడా జరుగుతున్నాయి. సిబిఐకి సంబంధించిన వాదనలు కూడా పూర్తయితే రెండింటికి సంబంధించి కూడా బెయిల్ వచ్చేస్తుంది. అందులో కూడా బెయిల్ వచ్చేసే అవకాశం ఉంది, అందులో కూడా ఆగే అవకాశం అయితే లేదు. వాదనలు అవుతున్నాయి. మధ్యాహ్నం నాటికి దీనికి ఇంకొక మరి కొద్ది సేపట్లో ఆ కేసులో కూడా బెయిల్ వచ్చేస్తే మాత్రం ఆర్డర్స్ అన్ని ఇక్కడి నుంచి తిహార్ జైలుకి వెళ్తే, తిహార్ జైలుకి ఆర్డర్స్ వెళ్ళిన తర్వాత తిహార్ జైలు నుంచి కవిత బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ రోజు ఏది ఏమైనా సరే సాయంత్రం 5 గంటలకు కవిత బయటికి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎవరెవరున్నారు కోర్టు దగ్గర? చూసుకున్నట్లయితే కోర్టు దగ్గర కవిత భర్త అనిల్ కుమార్ ఉన్నారు. అలాగే ఆయనతో పాటు కవిత అడ్వకేట్స్ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ లీడర్స్ ఉన్నారు. అందరూ దాదాపుగా గత రాత్రి ఢిల్లీ వచ్చారు. మరి అందరూ కూడా కవిత వస్తుంది. రామకృష్ణ, మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఒక్కసారి బెయిల్ ఆర్డర్ ని కూడా కోర్టు ప్రొనౌన్స్ చేసింది. ఆ బెయిల్ ఆర్డర్ కూడా ఆ టీవీ దగ్గర ఉంది. ఒక్కసారి అందులో పేర్కొన్న అంశాలు ఏంటో నేను మీకు చదివి వినిపిస్తాను. ఇన్వెస్టిగేషన్ ఈజ్ కంప్లీట్ అండ్ ఛార్జ్ షీట్ హ్యాస్ బీన్ ఫైల్డ్. కస్టడీ ఆఫ్ ద appellant is not necessary. She has been behind bars for 5 months. The likelihood of trial being concluded in near future is impossible. We find that the investigation is complete. As such, the custody of the appellant is not necessary for the purpose of investigation. Appellant is behind the bars for the last 5 months. As observed in Manish Sisodia, the likelihood of trial be conducted in the near future is impossible. Relying on the various pronouncements we observed in Sisodia that the procedure resulting under trial custody cannot turn into. ఇందులో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది, ఛార్జ్ షీట్ కూడా వేశారు. ఈ దశలో నిందితులను ఇంకా బిహైండ్ ద బార్స్ ఉంచడం కరెక్ట్ కాదు అని కోర్టు అభిప్రాయపడింది. 5 నెలలుగా ఆమె బిహైండ్ ద బార్సే ఉన్నారు, జైల్లో ఉన్నారు. సో ట్రయల్ ఇప్పట్లో పూర్తి కావడం అనేది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ట్రయల్ పూర్తయ్యేంత వరకు ఆమెను కస్టడీలో ఉంచాలి అనడం కూడా కరెక్ట్ కాదు అని కోర్టు అభిప్రాయపడింది. బెయిల్ అనేది రైట్, ఒక మనిషి జీవించే హక్కుకు సంబంధించింది. సో ఇక్కడ ట్రయల్ పూర్తయింది, ఛార్జ్ షీట్ కూడా వేశారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో కవిత బెయిల్కి అర్హురాలు అని కోర్టు అభిప్రాయపడింది. ఈడీ కేసులో కవితకు బెయిల్, సిబిఐ ఈడీ కేసులో 2 కేసుల్లోనూ కవితకు బెయిల్ వచ్చింది. కాబట్టి ఆమె కొద్దిసేపట్లో బయటికి రాబోతున్నారు. 1 గంట సమయం అయింది. 5 గంటల లోపులోనే బెయిల్ ఆర్డర్ని తీసుకొని తిహార్ జైల్లో అందజేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కవిత ఈరోజే బయటకు రాబోతున్నారు. అందుకే నిన్న బీఆర్ఎస్ నేతలంతా కూడా ఢిల్లీకి వెళ్ళారు. కండిషన్స్ ఉన్నాయి, ఇందులో కొన్ని కండిషన్స్